మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏం దింగ తిప్పుతాడారబ్బా, ఈ ఆకలితో కడుపు పడుతుంది. ఏంటి బావా మరి చిన్నపిల్లాళ్ళ? అక్క బావసలు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి మీరు? ఈ సీమ నెలని వర్షపు నీళ్లతో తడపాలని, పేదవాళ్ల నోట్లోకి 4 వేళ్లు వెళ్లాలని మా తమ్ముడు 29 రోజులుగా ఉపవాసంతో ఈ యాగం చేస్తా ఉంటే మీరు ఒక్క అరగంట ఓర్చుకోలేరా? భలేదానివే, మేం బ్రతికేది మా కోసం, ఆయన బ్రతికేది ప్రజల కోసం. ఆ ప్రజల కోసం చేసే ఈ యాగం ఇవాళే ఆఖరి రోజు. ఏ విఘ్నం లేకుండా పూర్తయిపోతే ఏందమ్మా మా ఇంద్రన్న చేసే యజ్ఞం ఆపే దమ్ము ధైర్యం ఈ సీమలో ఎవరుకున్నాయి? మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకునుంటే చేతిలో కర్ర వచ్చి కొట్టివారు. ఆ కాళ్ళు వచ్చి లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. నమస్కారం అయ్యా, మీకు ఫ్యాక్స్ లో మెసేజ్ వచ్చింది. ఈడెవడ్రా? నాయనా నా పెండ్లాన్ తమ్ముడు. ఆడమ్మా నాయనా చేస్తే ఆదనంగా మన ఇంటో పడి తింటా ఉంటాడు. అట్నా? ఏందది? మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా. అలా కదండి, ఇందులో డియర్ అని కానీ సర్ అని కానీ ఏం లేదు, అందుకే అలా అన్నాను. అదేందో చెప్పరా. నువ్వు జైల్లో ఉన్న 14 సంవత్సరాలు సీమ సల్లగా ఉంది. సీమ మేలు కోరి చెప్తున్నాను, నువ్వు సీమలో అడుగు పెట్టుకో. నీకు బతకాలని ఆశ ఉంటే రాయలసీమలో అడుగు పెట్టుకో. ఏదో జిల్లా లైంచి. ఎవడురా వాడు? ఇట్లు ఇంద్రసేనారెడ్డి. నాయనా నువ్వు నిన్ను సీమ పొలిమెరలో నిలబెట్టి నీ కొడుకులు 5గురు వెళ్ళి ఓడి తల నరికి తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టి నిన్ను సీమలో అడుగు పెట్టేస్తా. మీరు కంటే నేను పుట్టినానా? నేను కంటే మీరు పుట్టినారా? మిమ్మల్ని గనక ముందే నేను సీమ పౌరుషాన్ని కన్నాన్రా. ఇంటికి పోయి వాడి దినం కూడా సిద్ధం చేసి పెట్టండి, వచ్చి తింటా. అక్కాయ్, నీ పసుపు కుంకాలు సేఫే, ఎందుకంటే ఇటు పోతాడు. బెత్త కన్ఫర్మ్. దీక్షితులు గారు, తమరు కానివ్వండి. ఏ శివారెడ్డి, పగలకి ప్రతీకారానికి ఇది సమయం కాదప్పా. ఈడ మహాయజ్ఞం జరుగుతుంది. ఎవరి కోసం రా యజ్ఞము? మీ బావ కోసమేనా? నీ కోసం మా కోసం కాదు, ఈ సేవ ప్రజలందరి కోసం. ఓ శివారెడ్డి, దీన్ని పాడు చేయడానికి ప్రయత్నించొద్దు. మర్యాదగా నుంచి పో. నోరు ముయ్యరా. ఏంద్రా నీ మాట నేను? రే ఇంద్ర, నీకు దమ్ముంటే చావుంటే మూతి మీద మీస ఉన్న మొగోడివే అయితే రారా. అట్ట గమ్ము నుండిపోయినావేంద్రా పిరికి సన్నాసి. ఏంద్రా పౌరుషం చచ్చిందా? యాగం మధ్యలో ఆగిపోతుందని ఆలోచించొద్దు నాయన. ఆనాడు రాక్షస సంహారం చేసి యజ్ఞం పూర్తి చేసిన శ్రీరామచంద్రునిలా ఇప్పుడు నువ్వు నీ ధర్మం నిర్వర్తించు. యజ్ఞం మేం పూర్తి చేస్తాం. విజయోస్తు. ఏంద్రా ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాంటావంట. నన్ను ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉండాదనుకుంటా ఉన్నాన్రా. నువ్వు పెద్దోడివి కాగానే నా వాళ్ళందరినీ ఊచకోత కోసినావుని జైల్లో చేతులు బిసుక్కుంటా కూసున్నాన్రా.
ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా, నాకు వార్నింగ్ ఇచ్చిన ఆ సీమకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోన్ని ఎట్టా అవుతాన్రా? ఏంట్రా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆ అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా 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 అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికే నిన్ను ఈ రోజున పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు. శభాష్! ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. చంపడమో లేక చావడమో మరిద్దరి మధ్య జరగాల. చంపటం నా వంతు, చావటం నీ వంతు. ఏయ్! మర్యాదగా చెప్పాడు సీమలో అడిగట్టొద్దని. ఇప్పుడు ఏమైంది? బెర్త కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాపీగా ఏ బెజవాళ్ళు ఉన్న బ్యానీసే పెట్టుకుని బతికోడు కదా. ఆ ఇంద్రసేనారెడ్డి పంచ ప్రాణాలు ఇదే నిప్పుల్లో కలిపేస్తాం.
పెద్దక్క, ఏంటి చిన్న నా పెన్ను చూసావా? పెన్ను ఇదిగో వస్తున్నానండి. మీ బావ పిలుస్తున్నారు, ఎక్కడుందో నువ్వే వెతుక్కో. చిన్నక్క, ఇక్కడ కళ్ళజోడు పెట్టాను కనపట్లేదు. కళ్ళజోడు వస్తున్నా. పిల్లలకు స్కూల్ టైం అయిపోయిందయ్యా, నువ్వే వెతుక్కో. ఆయన నీ పనులు నువ్వే చేసుకోవాలి, మాకు మా పనులుంటాయి. ఏంటి ఇంద్రన్న ఇది? ఇవాళంతా కొత్తగా ఉందే. సీమ అవసరాలు పట్టించుకునే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదా? ఈ ఇంటికో ఇల్లాలు కావాలి కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఈ రకంగా చెప్తున్నారు. ఆహా, చాలా సంతోషం. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకున్నావు. మనసంతా నువ్వే, నా ఒళ్ళంతా కొవ్వే. ఇన్నాళ్ళు ఆయు ఒంట్లో పెట్టుకుని ప్రాణాలు కంట్లో పెట్టుకుని నీకోసం ఎదురు చూసినావు. మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చినావమ్మా. దా. నమస్తే ఇంద్రన్న. నమస్తేనా. అలాగే జాగ్రత్త. నమస్కారం. నమస్కారం. తమరేందో ఎట్లా వచ్చినారు? పిల్లలు సదా పడితేను. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. ఎవరబ్బాయి బాబు? నమస్తే అన్న, వీరశంకర్ రెడ్డి గారు అబ్బాయి అన్న. బాబు, రేయ్, రంగన్నా, ఏందిరా? బాబుకి ఏమైంది? ఏమైంది నా కొడుకు? బళ్ళోకి తీసుకోకుండా ఇంటికి తీసుకొచ్చినావేంది? అయ్యో, మోకాలికి దెబ్బలేంట్రా? ఏమైందమ్మా? ఎలా తగిలే రంగన్నా? అయ్యో, ఇక్కడ కూడా దెబ్బ. ఏమైందిరా? ఏమైంది బాబు? ఈ స్కూల్లో నా బిడ్డ మీద ఎవడన్నా కలబడ్డాడా చెప్పు, వాడిని చంపేస్తా. అది లేదయ్యా, బాబు ఈ స్కూల్ ముందర రోడ్డు దాడుతూ కాలు జారి పడినాడయ్యా. ఎట్టా? మన శత్రు ఎవడి పేరు తలుచుకుంటా ఉంటే మనకి కమ్మగా నిద్ర పట్టదో ఆడు నా బిడ్డకి ఊపిరి ఊదాడా? శత్రువైతే ఏంటండి, అతను మన బాబుకి పునర్జన్మనిచ్చాడు. లేకపోతే ఈ పాటికి ఇంటిల్లి పాది ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఏయ్ రత్నమాంబ, రేపు రోడ్డు మీద పోతాంటే రే ఈరశంకర్ రెడ్డి, నువ్వు చచ్చిన రోజున నీ పాడ మోసే చిన్న కొడుకుని నేనే కాపాడ్నా అని ఇంద్రసేనారెడ్డి అంటే ఇన్న ఈ చెవులు ఏం కావాలా? ఈడు పెరిగి పెద్దాడవుతా ఉంటే పక్కన బుక్కులు చదువుకునేవాళ్ళు నీ ప్రాణాలు కాపాడింది ఇంద్రసేనారెడ్డిరా అంటే ఈడు ప్రహ్లాదుడైపోయి నన్ను హిరణ్యకశిపుణ్ణి చేసి ఆడిని ఇష్టపూర్తిని చేస్తే ఆడు నరసింహుడై నన్ను గోళతో చించి చంపుతాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారండి? పొగోడు పెట్టిన ప్రాణభిక్షతో బతికే బిడ్డ నాకొద్దు. రే నాగన్న, ఈ శవాన్ని తీసుకుపోయి ఇంద్రసేనారెడ్డి ఇంటి ముందు పడుకోబెట్టు. ఎంగిలి ప్రాణాన్ని ఇస్తట్లో పెట్టి ఈరశంకర్ రెడ్డి ఇసిరేసినాడని చెప్పు. పో, తీసుకుపో. ఇంద్రన్నా, ఇంద్రన్నా, ఇంద్రన్నా. వీరశంకర రెడ్డి
ఏం చూసి పెట్టాడు రా మీ అయ్య నీకు ఆ పేరు? పసిబిడ్డల్ని చంపుతావనా? నా మీద కనురప్పైన ఎత్తలేక పసివాడి మీద కత్తెత్తుతావా? నిన్ను ఛీ! బాబు 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 నా బాబు ఏయ్! నరికేస్తా. రేయ్! ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఈ గుణపం గుండెలో దిగుద్ది. ఇడుగోనమ్మా నీ బిడ్డ. అమ్మా, ఈ చేతులు కాపాడడం వల్లే నీ బిడ్డ నీకు దూరం అయి ఉంటే నన్ను క్షమించమ్మా. లేదయ్యా, బాబుని ఇక్కడసారి కూడా చూడనివ్వకుండా చేశాడని కుమిలిపోతున్నాను. ఇంతకు ముందు నా బాబుకు ఆయుష్ పోసాం, ఇప్పుడు ఆఖరి చూపు అందించడానికి తీసుకొచ్చామయ్యా. నీకే నేను చేతులెత్తి దండం పెట్టాలయ్యా. ఏందన్నా పగోన్ని పట్టుకుని వదినట్ట దండం పెడతా ఉంటే ఊరుకుంటావు? రాయ్! మీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. వస్తారా? ఏంట్రా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండిరా, చూసుకుందాం రండి. ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చంపుకున్నా, మీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? రాయ్! నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు నీ తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కుమిలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను. చూస్తారే, కానివ్వండి. చూడమ్మా, నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి, అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడినే గడతా. వీరశంకర్ రెడ్డి, ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా.